చూడు మన ఇంటిపై నుంచి ప్రకృతి అందాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అలా చూడు, చెట్ల ఆకులు పక్షులు ఎంత బాగా ఎగురుతున్నాయో. అరే మోటు, చెట్టు సంగతి పక్షుల సంగతి వదిలే, మన ఇంటి కప్పు ఎగిరిపోయింది. ముందా సంగతి చూడు. ఆ, అరే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలం పతులు? ఎక్కడ ఉండగలం? కప్పు లేదంటే వర్షంలో మనం నానిపోవాలి, ఎండల్లో ఎండాలి, చలికి వణికిపోవాలి. మోటు, ఇది ఏడుస్తూ కూర్చునే సమయం కాదు. ఆలోచించు, రేపటి నుంచి మనం ఎక్కడుండాలో. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించి ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి, డాక్టర్ జట్కాకి ఫోన్ చెయ్యి, మనం వాళ్ళ ఇంటికొచ్చి ఉంటామని చెప్పు. ఆ, ఇది కరెక్ట్ గా ఉంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆయన నెంబర్ ఏమిటి? అరే పెద్దన్నయ్య, గాలికి మా ఇంటి కప్పు ఎగిరిపోయింది. మేము మీ ఇంటికొచ్చి ఉండొచ్చా? నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నేను నీవాణ్ణి. ఈ ఇల్లు కూడా నీదే. కానీ మిత్రమా, నేను ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ లో మునిగిపోయి ఉన్నాను. కాబట్టి ఓ 2 రోజుల తరువాత రండి. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సరే, ఘసిటేరామ్కి ఫోన్ చెయ్యి. ఓ, గసిటరామ్ కి ఫోన్ చేస్తాను. హలో గసిట అన్నయ్య, గాలికి మా ఇంటి కప్పు ఎగిరిపోయింది. లగైతు, ఇంటి కప్పు ఎగిరిపోయిందా? నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఎప్పుడూ ఇలాంటిది వినలేదు. అందుకే అన్నయ్య, మేము మీ ఇంటికి వచ్చి ఉండొచ్చా అని అడుగుతున్నాను. మీరు మా ఇంటికి వస్తారా? ఇది మీ ఇల్లే అనుకోండి, కానీ ఒక చిన్న సమస్య ఉంది. మా చుట్టాలు బంధువులు అందరూ ఒకేసారి మా ఇంటికి వచ్చేసారు. ఒక విషయం తెలుసుకో, మా ఇంట్లో సూది పట్టేంత స్థలం కూడా లేదు. ఉంటాను, బాయ్ బాయ్, టాటా, సీ యూ. గసిటే సారీ చెప్పి బై బై టాటా అన్నాడు. వాళ్ళ చుట్టాలందరూ వచ్చారట. ఇప్పుడు ఏం చేద్దాం? అరే, మన చింగం గారు ఉన్నారు కదా. గాలికి మా ఇంటి కప్పు ఎగిరిపోయింది. ఉండడానికి స్థలం లేదు. మేము ఇంటికి రావచ్చా? అయ్యమ్మా, మోటు పత్రులు ఇలా జరిగిందేంటి? బట్ డోంట్ వర్రీ, నిన్న రాత్రి మా ఊరి నుంచి నా కోసం రిలేటివ్స్ వచ్చారు. మోటు పత్రు, మీరేమి వర్రీ అవ్వకండి, నేనున్నాను కదా. మీకోసం ఈ చింగం ఉన్నాడు కదా. చింగం మనసులో మీకు ఎంతో గొప్ప స్థానం ఉంది. కానీ కొద్ది రోజులు మాత్రం మా ఇంట్లో ఉండడం కుదరదు. బాయ్ బాయ్. ఓకే ఓకే. పతులు, వాళ్ళింటికి కూడా గ్రామం నుంచి చుట్టాలు వచ్చారట. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి వెళదాం? బయటికి వెళ్ళి చూద్దాం పద. ఇది మనకి మంచి శుభవార్త. మేయర్ గారు నదికి పక్కన కట్టిన స్విమ్మింగ్ పూల్ కి ముహూర్తం పెట్టబోతున్నారట. అది చూడ్డానికి అక్కడ ఎంతో మంది ప్రజలు కూడా వస్తారు. కాబట్టి ఇది మనకు మంచి సమయం. అందరిళ్ళకి వెళ్లి దొంగతనం చేద్దాం. బోస్ బోస్, అటు చూడండి, దొంగతనం మాట అనగానే మోటు పతులు వచ్చేసారు. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. మోటు పతులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఎలాంటి ప్రమాదం తీసుకొస్తున్నారో తెలియదు కదా. అద్భుతం బోస్, అద్భుతం. మళ్ళీ కవిత చెప్పారు. అరే కవితలు పిచ్చోడా, కవితల సంగతి పక్కన పెట్టు. ముందు వాళ్ళ సంగతి చూడు. జానన్నయ్య, జానన్నయ్య. మోటు నన్ను అన్నయ్య అని పిలిచాడు. పతులు కూడా నన్ను అన్నయ్య అని పిలిచాడు. నన్ను ఒక్కసారి గిల్లు, నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నేను నిద్రపోతున్నానా, లేచే ఉన్నానా? నేను లేచే ఉన్నాను, నేను కలగలేదు. జానన్నయ్య, గాలికి మా ఇంటి కప్పు ఎగిరిపోయింది. మమ్మల్ని మీ ఇంట్లో ఉండనివ్వండి. కేవలం 2 రోజులు మాత్రమే. ఈలోగా మా ఇంటి కప్పు సరి చేసుకుంటాం. ప్రస్తుతం వాతావరణం కూడా బాగోలేదు. అరే, ఇందులో అంత నవ్వొచ్చే విషయం ఏముంది? అరే, మాకు ఇల్లు లేదు, ఇంటికి కప్పు లేదు, 4 స్తంభాలు లేవు. అందుకే మేము ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసి పోలీసులకు పట్టుబడి జైల్లో ఉంటున్నాం. వర్షాకాలం అంటారు, భోజనం గీజనం అన్ని కూడా జైల్లోనే, అన్ని ఫ్రీ. కావాలంటే మీరు కూడా అలాగే చేయండి. సింగం గారు పట్టుకుని జైల్లో వేసేలా. అప్పుడు మనం అంతా కలిసి సంతోషంగా అక్కడే ఉండొచ్చు. పదపదులు, ఇప్పుడు నాకు అర్థమైంది. మనం వెళ్ళి చింగం గారు మనల్ని జైల్లో వేసే పని చేద్దాం. ఐడియా సజ్జి, పద, మనం అర్జెంటుగా ఏదో ఒక తప్పుడు పని చేయాలి. అప్పుడు చింగం గారు మనల్ని పట్టుకుని జైల్లో పడేస్తారు. ఓటు పత్రులు, దానికి అడ్డంగా పెట్టింది ఎవరు? త్వరగా అవన్నీ అడ్డు తీయండి.
నేను నది దగ్గర ఓ స్విమ్మింగ్ పూల్ రిబ్బన్ కటింగ్ కి వెళ్తున్నాను. ఈ దారికి మేమే అడ్డు పెట్టాం. నది దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ కి మిమ్మల్ని రిబ్బన్ కట్ చేయనివ్వం. ఈ రోజు మేము మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వం. అరే ఏమిటి దౌర్జన్యం? వెళ్ళనివ్వం అంటే వెళ్ళనివ్వం. కావాలంటే మీరు మమ్మల్ని జైలుకు పంపించండి. మిమ్మల్ని వెళ్ళనివ్వం. డ్రైవర్ కారు పోనివ్వు త్వరగా. కారుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. ఆపేవంటే ఏమైనా జరగచ్చు. డ్రైవర్ కారు ఆపు, నేను ఎక్కడున్నాను? అసలు ఆగండి 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 ఆగండి. ఇన్స్పెక్టర్ చింగం గారు త్వరగా రండి. మోటు పత్రుల్ని వెంటనే అరెస్ట్ చేయండి. వీళ్ళు నన్ను కదలనివ్వడం లేదు, ఫంక్షన్ కి వెళ్ళనివ్వడం లేదు. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటు పత్రులు, యు ఆర్ అండర్ అరెస్ట్. కొండ నీళ్లు తాగుతాను. సార్ సార్ మీకేం దెబ్బ తగలేదుగా? ఆలోచిస్తున్నాను, మోటు పత్రులు లాంటి మంచి మనుషులు ఇలాంటి పని ఎందుకు చేశారా అని. మీరు ఆలోచించడం బాగానే ఉంది, కానీ డైలాగ్ చెప్పి ఆలోచించండి. యు ఆర్ గ్రేట్ సార్, బట్ బాన్ లిటిల్ లేట్ సార్. కానిస్టేబుల్స్ yes, sir. వెళ్ళండి, మోటు పత్రుల్ని అరెస్ట్ చెయ్యండి. బంధించారా? థ్యాంక్ యూ సింగం గారు. మాకు శిక్ష పడే తీరాలి. మేము మేయర్ గారిని ఆయన డ్యూటీ ఆయన చేయనివ్వకుండా ఆపాం. మోటు పత్రులు వదిలేండి. ఈ రోజు వాళ్ళు నా ప్రాణాలను కాపాడారు. అయ్యమ్మా, వాళ్ళు మీ ప్రాణాలు ఎలా కాపాడారు? నేను ఏ స్విమ్మింగ్ పూల్ కి అయితే రిబ్బన్ కట్ చేయాలో అక్కడ బాంబు పేలిందట. ఒకవేళ నేను కూడా అక్కడ ఉండుంటే ఈ పాటికి పైకి పోయి ఉండేవాడిని. థ్యాంక్ యూ మోటు పత్రు, థ్యాంక్ యూ సో మచ్. పదండి ఇన్స్పెక్టర్ సింగం గారు. ఓకే, ఏ కానిస్టేబుల్స్, మోటు పత్రుల్ని వదిలేయండి. పదండి, స్టేషన్ కి వెళ్దాం. Yes, sir. అరే ఆగండి, ఒక్కసారి మా మాట వినండి. మోటు అరవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయారు. మరో ఉపాయం ఏదైనా ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. మోటు నాకు ఐడియా వచ్చింది. ఈ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకువెళ్లే వ్యాన్ ని మనం దారి మళ్లించి దాచేద్దాం. చింగం గారు మనల్ని జైల్లోకి తీసుకువెళ్లి పడేశాక అప్పుడు చెప్తాం వ్యాన్ ఎక్కడుందో. భలే పతులు భలే. చూడు, చింగం గారు సరైన టైంలో వచ్చారు. Hey, stop! Stop in the name of law. చట్టం మీద బొట్టు. ఆగు, ఆగు. అయ్యమ్మా. అరే చింగం గారు, ఇప్పుడు చెప్పండి మీరు మమ్మల్ని ఏం చేస్తారో? ఇప్పుడు మీరు మమ్మల్ని జైల్లో పెట్టే తీరాలి. మోటు పత్రు, మీరిద్దరూ నిజంగా చాలా గొప్ప పని చేశారు. వీళ్ళు సెక్యూరిటీ గార్డులు కాదు, దొంగ వెధవలు. బ్యాంకు డబ్బు దోచుకుని పారిపోవాలనుకున్నారు. మీరు ఎంతో తెలివిగా ప్రవర్తించి వీళ్ళ ఆట కట్టించి వీళ్ళని పట్టుకున్నారు. ఇంత గొప్ప పని చేసినందుకు మీకు ప్రభుత్వం చేత బహుమతి ఇప్పిస్తాను. సార్, మాకు బహుమానాలు వద్దు, జైలు కావాలి. ప్లీజ్ చింగం గారు, మమ్మల్ని జైల్లో పడేయండి.
మోటు పత్రులకి బహుమతి రూపంలో 5 స్టార్ హోటల్లో ఒక నెలంతా ఫ్రీ స్టే, భోజనం గీజనం అన్ని ఫ్రీ. అతను ఈలోగా మనం మన ఇంటి పైకప్పు సరి చేసుకోవచ్చు. అదిరింది.